శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు వారి యొక్క పెద్ద కుమారుని వివాహం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 2 కోట్ల రూపాయల చెక్కు అందజేసిన సందర్భంగా ఒక్కొక్క మిర్యాలగూడెం నియోజకవర్గంలో ఒక్కొక్క రైతుకు ఒక యూరియా బస్తా వారి యొక్క రిసెప్షన్ రద్దు చేసుకొని యూరియా బస్తా ఇవ్వటానికి 2 కోట్ల రూపాయలు డొనేట్ చేసిన సందర్భంగా గౌరవ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీకి, చెట్టిపాలెం గ్రామ కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సామాజిక సేవలు చేసుకుంటూ గత 5 సంవత్సరాల నుండి నిరంతర ప్రక్రియ అనగా ఈశ్వర బంధం అయితేంది, అదేవిధంగా వేరే సామాజిక సేవలు అయితేంది మా మిర్యాలగూడెం నియోజకవర్గానికి అందించిన ఆనుమత్యం గౌరవ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు. మరియు వారు ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు వారికి చెట్టిపాలెం కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా వారికి నిండు 100 ఏళ్ళు ఉండాలని, అదేవిధంగా నిరంతరం శాసనసభ్యుడిని ఉండాలని కోరుకుంటున్నాను. చెట్టిపాలెం గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు అల్లా గన్న, సిఎంఎస్ కోఆపరేటివ్ డైరెక్టర్ బుషెట్ వెంకరెడ్డి గారు, మరియు అశోక్ గారు, లింగయ్య గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు మన శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తన కుమారుని యొక్క రిసెప్షన్ వాయిదా పడినందున దాన్నే తీసుకొని రైతులను ఉద్దేశించి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఒక రైతు ఒక్కంటికి ఒక బస్తా చొప్పున 2 కోట్ల రూపాయలు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి విరాళం ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పేసి రైతు పక్షపాతి మన బిఎల్ఆర్ అని చెప్పేసి మన గౌరవంగా చెప్పుకోదలుచుకున్నాం. అదేవిధంగా ఈరోజు మన బిఎల్ఆర్ గారు గత 5 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలను మన్నలు పొందుకుంటూ అదే పద్ధతిలో ఈరోజు ఇచ్చినటువంటి విరాళాన్ని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతకుముందు చేసినటువంటి మా పెద్దలు, మాకు నూనెపల్లి మండల నుంచి కానీ చెట్టిపాలెం గ్రామ పెద్దలు కానీ వీళ్ళందరూ సహకారంతో ఈరోజు రైతుల కోసం ఒక యూరియా వస్తానంటే మాటలు కాదు. మాకు ఈ సహకారం చేసినటువంటి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. నియోజకవర్గానికి చేసిన సేవలు ఎన్నో ఉన్నవి. అందులో భాగంగా తన కుమారుడైన పెళ్లి రిసెప్షన్ చేయకుండా దుర్వినియోగం వద్దు, రైతుకు మేలు చేయాలనే ఉద్దేశంతో రైతు కష్టాలు ఆలోచించి ఈరోజు తీసుకున్న నిర్ణయము చాలా పుణ్యమైన నిర్ణయం. అది ఆ పుణ్యకు వాళ్ళ దంపతులు అందరూ వేళవేళలా ఆ దేవుని భగవంతుని ఆశీస్సులతోటి, మన రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి, కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతోటి మన ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయానికి అందరము పాలాభిషేకం చేస్తున్నాము. రైతులకు మేలు చేసినందుకు చిన్న